ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవికి తై శుక్రవార ఉత్సవం. శుక్రవారపు తోటలో సిరుల తల్లికి అభిషేకోత్సవం. శ్రీనివాస మంగాపురంలో ఈ నెల 18 నుండి బ్రహ్మోత్సవం. కరపత్రాలను ఆవిష్కరించిన టీటీడీ ఈవో శ్యామలరావు. పుష్కరిణి జలాలలో దేవేరి సమేత పార్థసారథి స్వామి విహారం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక తెప్పోత్సవం. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో పుష్పయాగం. వీరులలో ఉత్సవ శోభితంగా స్వామి అమ్మవార్ల దర్శనం. చందనోత్సవంలో శ్రీ కామాక్షిదేవి దివ్య వైభవం. చందనాలంకరణలో అమ్మవారికి ఊంజల్ సేవ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం తై శుక్రవార ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. తమిళ సంప్రదాయానుసారం తైమాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం, సహస్ర దీపాలంకార సేవలను మనోహరంగా జరిపారు. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో తమిళ సంప్రదాయం ప్రకారం తై మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. గంధము పూసే వేళ కమ్మని మేన ఈ గంధము నీవేని తావి కంటే నెక్కుడా. గంధము పూసే వేళ కమ్మని మేన ఈ గంధము నీవేని తావి కంటే నెక్కుడా. అనంతరం అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవను శోభాయమానంగా నిర్వహించారు. వాహన మండపంలో సహస్ర దీపాల కాంతుల నడుమ అమ్మవారు మణిమయ మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, పుష్పమాలలతో అలంకార శోభితులై ఊయలలో కొలువుదీరారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేదనాదాల నడుమ సిరుల తల్లి సహస్ర దీపాలంకార సేవలో దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కరపత్రాలను టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుమలలోని ఈవో క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణ అధికారి వరలక్ష్మి పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఉదయం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
ఇక శుక్రవారం సాయం సంధ్యవేళలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి పుష్కరంలో జరిగిన తెప్పోత్సవం భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని ప్రసాదించింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకార శోభితులైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారిని తిరుచిపై వెంచేపు చేసి భాజా భజంత్రీలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. పుష్కరంలో చూడచక్కగా ఏర్పాటు చేసిన తెప్పలపై రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామి వార్లను వేంచేపు చేసి వేదం, నాదం, గానం సైతంగా తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి, నాలుగు వేదాలదే నీ దరులు, ధర్మార్థ కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి, నాలుగు వేదాలదే నీ దరులు. విరులలో దేవేరి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు ఉత్సవ శోభితంగా పరిమళించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న దేవుని కడప టీటీడీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోష నివారణార్థం శుక్రవారం పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు సర్వశోభితంగా అలంకరించి మండపంలో సర్వభూపాల వాహనంపై ఆసనం చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. 300 కేజీలు 9 రకాల పుష్పాలతో స్వామి అమ్మవార్లకు పుష్పయాగాన్ని విశేషంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము, గుదిగుణమిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగుణమిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ కామాక్షి దేవికి చందనోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ కామాక్షి దేవి ఉత్సవమూర్తిని ఆలయంలోని ఓంజల్ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు, ఆగమ పండితులు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, చందనాది సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అమ్మవారికి కన్నుల పండుగ చందనోత్సవం నిర్వహించారు.
ఇక శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో శ్రీ కామాక్షి అమ్మవారికి ఊంజల్ సేవ జరిగింది. అర్చకులు అమ్మలగన్న అమ్మ శ్రీ కామాక్షి దేవికి చందనాలంకారం చేసి ఊయలలో వేంచేపు చేశారు. వేదం, గానం, నాదం సైతంగా నిర్వహించిన అమ్మవారి ఊంజల్ సేవను భక్తులు కనులారా గాంచి తన్మయులయ్యారు. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పగల్పత్తు ఉత్సవాలు నేటితో ముగిశాయి. కాగా రేపటి నుండి రాపత్తు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ జీఎస్ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు చిన్న శాతుమొరను నిర్వహించారు. స్వామి అమ్మవార్ల నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. కుంభమేళాలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి నిత్య సేవలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ సమీప ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలు, నదులు, ఘాట్లలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాలు, స్నపన తిరుమంజనం, నది హారతులను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం గోమతి నదిలో చక్రస్నాన వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. ముందుగా శ్రీ చక్ర తాల్వార్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం శ్రీవారి ఆలయ అర్చకులు గోమతి నదిలో చక్ర తాల్వార్కు చక్రస్నాన వేడుకలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నైమిసారణ్యంలోని బాలాజీ మందిర్లో శ్రీనివాస కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత ఘనంగా కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సెక్టార్ 6వ ప్రాంతంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసిన కుంభమేళా భక్తులకు శ్రీ వెంకటేశ్వరుడి దర్శన భాగ్యం కల్పించింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో టీటీడీ శ్రీనివాస కళ్యాణాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం నైమిసారణ్యంలోని శ్రీ బాలాజీ మందిర్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవాలను ప్రత్యేక అలంకరణతో కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో పూజించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే
శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అన్నమాచార్యుల సంకీర్తనలను వెలుగులోకి తెచ్చి నలుదిశలా వ్యాప్తి చేసిన మహా విద్వాంసుడు, పరిశోధకులు శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి 137వ జయంతి వేడుకలను తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారికి శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి అందించిన సేవలకు గుర్తుగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా ఉన్న వేటూరి ప్రభాకర శాస్త్రి కాంస్య విగ్రహం వద్ద శుక్రవారం 137వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ కె రాజగోపాలరావు, శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ సీతారామరావు వేటూరి ప్రభాకర శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం కె రాజగోపాలరావు మీడియాతో మాట్లాడుతూ వేటూరి ప్రభాకర శాస్త్రి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎనలేని సేవలను అందించారని, ఎన్నో శాసనాలను వారు పరిష్కరించి అందుబాటులోకి తీసుకువచ్చారని కొనియాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి 137వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. ఇక్కడ శ్వేతాభవనం ముందున్నటువంటి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి పుష్పాంజలి సమర్పించి ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం తర్వాత మనం శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల ప్రాంగణంలో అక్కడ ఒక సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యక్రమంలో వారు చేసినటువంటి సేవలను అన్నీ స్మరించుకుంటూ, వారు మంచి సాహితీవేత్త, సంస్కృతాంధ్రాల్లో కూడా మంచి పండితులు, వారు చేసిన సేవలు ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలు పరిష్కరించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ధర్మ మార్గంలో ఈ ప్రజానీకం అంతా మనుగడ సాగించడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు, పుణ్యపురుషుడు అయినటువంటి వారి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ వారికి మన తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మనం స్మృత్యాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అనంతరం కేటీ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ సీతారామరావు ఆధ్వర్యంలో వేటూరి ప్రభాకర శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలోని వేటూరి ప్రభాకర శాస్త్రి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి పూలమాలలు సమర్పించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ సంచాలకులు కె రాజగోపాలరావు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థ డైరెక్టర్ ఆచార్య వెంకటేశ్వర్లు, సాహితీవేత్త రాజశేఖర్, శంకర భగవాన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థ డైరెక్టర్ ఆచార్య పిసి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి వైభవాన్ని కీర్తిస్తూ తాళపాక అన్నమయ్య రచించిన సంకీర్తన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన మహనీయుడు వేటూరి ప్రభాకర శాస్త్రి అని కొనియాడారు. గురువు గారికి మధ్యలో దాహం అయితే వెంటనే మరచెంబు తీసి నీళ్ళు ఇవ్వడానికి సింగరాజు సత్యనారాయణ గారు, ఇక్కడ ఆయన విద్యార్థి, ఇటీవలే కాలం చేసినటువంటి సందర్భం. అలాంటి వాళ్ళు ఇంకొక వైపు దాదాపుగా ఒక 10-15 మంది ఇంటి దగ్గర నుంచి ఓరియంటల్ కాలేజీ వరకు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇది వేటూరు ప్రభాకర శాస్త్రి ఉదయం 10 నుంచి 11 గంటల లోపల ఆయన పరివారంతో కళాశాలలో అధ్యాపకుడుగా అడుగుపెట్టేటప్పటికీ ఉన్నటువంటి చిత్రమాలిక. మరి అలా వస్తే మనం మీటింగ్ పెట్టుకోవాలా అని మీరు అడగొచ్చు. ఎందుకు మనం మీటింగ్ పెట్టుకోవాలంటే, ఈరోజు చాలామంది అమ్మాయిలే ఉన్నారు ఇక్కడ. తెలుగు సాహిత్యంలో మొట్టమొదట తెలుగు కవయిత్రి ఎవరు అని అప్పటి వరకు సమాజాన్ని ఒక ప్రశ్న వేధిస్తూ ఉంటే, అయా అన్నమాచార్యుల యొక్క సతీమణి తాళపాక తిమ్మక్కే తెలుగులో మొట్టమొదటి కవయిత్రి. ఈమె రాసినటువంటి సుభద్రా కళ్యాణమే నేను ఇదిగో ఈ పుస్తకాన్ని సేకరించాను, నేను ద్విపద కావ్యమైనటువంటి దీన్ని ప్రచురిస్తున్నాను, కాబట్టి తొట్ట తెలుగు కవయిత్రి ఈమె అంటే 14వ శతాబ్దానికి అంటే 15వ శతాబ్దం నాటికే స్త్రీలు
కావ్యాలు రాసేటువంటి విధంగా ముందడుగు వేశారు అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి వేటూరి ప్రభాకర శాస్త్రి. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న పూర్వగిరి లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 7వ తేదీ నుండి 13 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనం, అంకురార్పణ, మృత్సింగ్రహణం తదితర క్రతువులను మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయ శోభితంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సైత శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయంలో శ్యామలాదేవి నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి మహాతేజో విరాజిత మూర్తికి పుష్పాభిషేకం మంగళకరంగా జరిగింది. అమ్మవారికి సుగంధ భరిత వర్ణశోభిత పలు రకాల పుష్పాలతో వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ పుష్పాభిషేకం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారి పుష్పాభిషేకంలో పాల్గొని భక్తి పరవశంతో తరించారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ మూలాపేటలో స్వయంభూగా కొలువైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేస్తూ గుంజ నిలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజలు జరిపారు. అనంతరం గణపతి పూజ, సకల దేవతా స్వరూపం గోమాతకు పూజలు నిర్వహించారు. అనంతరం గుంజకు పసుపు కుంకుమలతో అలంకరణ చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గుంజ నిలిపే కార్యక్రమం జరిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని బళ్ళారి బైపాస్ రోడ్డులో కొలువైన శ్రీ బళ్ళారి దుర్గమ్మ తల్లి ఆలయంలో మాఘమాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రాతకాల పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామావళి జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెద్దపాడు మండలం పట్లూరు పంచాయతీలోని సత్రంపాడులో నెలవైన శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో రాహుకాల పూజలు వేడుకగా జరిగాయి. విఘ్నేశ్వర పూజ, సంకల్పం జరిపి అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆపై రాహుకాల సమయంలో పూజలు నిర్వహించి నైవేద్యం, హారతులు అందజేశారు. కడప జిల్లాలోని చింతకొమ్మదిన్నె గ్రామంలో వేంచేసిన గ్రామదేవత శ్రీ గంగమ్మ తల్లికి మాఘమాస పూజల్లో భాగంగా అభిషేకం ఘనంగా జరిగింది. అర్చకులు అమ్మవారి సన్నిధిలో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో మంగళకరంగా అభిషేక కైంకర్యాలను నిర్వహించారు. ఆపై అమ్మవారి దివ్యమూర్తిని వర్ణమయ పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష ఆరాధనలతో సేవించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో అష్టోత్తర గో పూజోత్సవం మహత్తరంగా జరిగింది. సకల దేవతా స్వరూపమైన గోమాతను పూజిస్తే లక్ష్మీ ప్రదాయకమని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో స్థానిక గంగమ్మ డిగ్రీ కళాశాల ఆవరణలో గోమాతలకు భక్తులు పసుపు, కుంకుమ బొట్లను అలంకరించి పూమాలతో సేవించారు. అనంతరం నూతన వస్త్రాన్ని ధరింపచేసి గో అష్టోత్తరాలతో పూజించారు. ఆపై భక్తి ప్రపత్తులతో గోమాతలకు ప్రదక్షిణ నమస్కారాలను చేశారు. ఈ సందర్భంగా పండితులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మహాసంకల్పంతో యజ్ఞ క్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఖమ్మం జిల్లా మదిరలోని శ్రీ వేణుగోపాల స్వామి గీతామందిరంలో మాఘమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి విశేష ఆరాధనలు జరిగాయి. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో సామూహికంగా కుంకుమార్చనలు, అష్టోత్తర శతనామార్చనలను నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సామూహిక ఆరాధనలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.